మళ్ళీ రండి. ఓకే, ఇలా రెగ్యులర్గా చేయండి. స్ట్రెస్ దాన్ని అలా అలా టచ్ మాస్టర్ గారు ఎలా చేస్తున్నారు అలా చేయండి. కిందకి పైకి కదిలించుకోవాలి కాళ్ళు వంచు మళ్ళీ వెనకను సో ఇలా చేయండి. ఓకే, ట్విస్టింగ్ అవర్ స్టమక్. ఇది కింద పెట్టిన రైట్ కింద పెట్టు, లెఫ్ట్ పైకి లాగేసి అది నా చేస్తాను. ఆమె చూడండి, తల ఆపోజిట్ డైరెక్షన్ పెట్టాలి. ఇలా మీరు ఎక్కడైతే కాలు పెట్టారో దానికి ఆపోజిట్ తల పెట్టాలి. వెన్నుపూస స్ట్రైట్గా పెట్టండి. ఇప్పుడు చేయండి, అలా వంగి చేయకూడదు. డోంట్ బెండ్ యువర్ బ్యాక్. ఓకే, మెడ నొప్పులు తగ్గుతాయట. మంచి చూడండి. మన బాడీని రోజు మనం ఓవర్ ఆయిలింగ్ చేసుకోకపోతే, దానికి ఎక్సర్సైజ్ చేయకపోతే తుప్పు పడిపోతుంది. జస్ట్ లైక్ మీరు ఈ ఐరన్ రాడ్ చూసారా, ఐరన్ని ఒక పక్కకు పెట్టేశారనుకోండి ఏమైంది, రస్ట్ ఎక్కుతుంది. సో మన బాడీ కూడా అంతే అనమాట. చక్కగా దానికి రోజు మనం ఎక్సర్సైజ్ చేయకపోతే తుప్పు పట్టిపోతుంది. సో ఇప్పుడు ఇలా పైకి కిందికి పైకి చక్కటి వాతావరణంలో చక్కటి మామిడి చెట్ల కింద మామిడి తోటలో యోగాభ్యాసం చేస్తున్నారు. చూసారా ఎంత అదృష్టవంతులు మీరంతా. ఇది మండూకాసనం అట గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచిది అని చెప్తున్నారు. చేతులు అలా పిడికిలు బిగించండి, పొత్తి కడుపు దగ్గర పెట్టుకోండి, కడుపు లోపల కనిపెట్టండి. ఇప్పుడు వంగండి అలా అలా. ఇన్హేల్, పైకి ఉన్నప్పుడు ఇన్హేల్, తర్వాత వంగేటప్పుడు ఎక్సేల్. అలా గాలి పీల్చుకుంటూ పైకి లేవాలి. ఇన్హేల్ అండ్ గెటప్. మళ్ళీ అలా వంచేటప్పుడు ఎక్సేల్. చూడండి ఒకసారి చేయి. గాలి పీల్చుకొని పైకి లేస్తూ మళ్ళీ గాలి వదులుతూ కిందికి దిగండి అలా. అది
పేరు బొక్కలాగా వస్తుంది అది తప్పించుకోవడానికి కొట్టిన తర్వాత ఇప్పుడు బాగా వచ్చింది. ఓకే. అది మంచిది. ఒక నాసిక రంధ్రం నుంచి పూర్తిగా గాలి తీసుకొని కాసేపు బిగబట్టి తర్వాత ఇంకొక నాసిక రంధ్రం నుంచి నెమ్మదిగా వదలండి. మళ్ళీ పూర్తిగా వదిలిన తర్వాత మళ్ళీ పూర్తిగా గాలి పీల్చుకొని కాసేపు వెయిట్ చేసి మళ్ళీ నెమ్మదిగా వదలండి. ఇంకొక నాసిక రంధ్రం నుంచి ఇన్హేల్ స్లోలీ, వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ ఎక్సేల్ స్లోలీ కంప్లీట్లీ. మొత్తం బయటికి గాలినంతా బయటికి పూర్తిగా వదలాలి. గాలి పీల్చుకునేటప్పుడు పూర్తిగా లంగ్స్లో పూర్తిగా నిండుగా గాలిని పీల్చుకోండి. ఇన్హేల్, ఎక్సేల్.